అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పిన మాట వినబుద్ధేయదు. నేను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. అధికారం దిగినప్పుడన్నా ఆత్మవిమర్శ చేసుకోవాలి, లోపాలు సరిచేసుకోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి హామీలు విజయంలో వన్ ఆఫ్ ద పార్ట్. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క కసి కూడా ఓటమిలో కారణం ఉంది. అదే సందర్భంలో రెడ్డి సామాజిక వర్గం డిజోన్ చేసుకోవడంలో కూడా ఇంత దారుణ పతనానికి కారణమయ్యింది. ప్రజలలో అపారమైన ప్రేమ 151 సీట్లు ఇస్తే అపారమైన ద్వేషం 11 స్థానాలకు పరిమితం చేసింది. ఇప్పటికైనా సరే ఏంటి ఫస్ట్ బిహేవియర్, జనంలోకి వెళ్తూ ఉండాలి. మొన్న వెళ్ళారు, 4 రోజులైంది, మళ్ళీ అయిపోయింది. ప్రెస్ మీట్లు పెద్దగా మాట్లాడరు. ఈ దఫా ప్రెస్ మీట్లు వరుస పెట్టి 5 ప్రెస్ మీట్లు పెట్టారు, బాగుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మీద 2 ప్రెస్ మీట్లు పెడితే నెలలోనే 5 ప్రెస్ మీట్లు పెట్టారు, గుడ్. బట్ ప్రెస్తో సమాధానాలు చెప్పాలి, మాట్లాడాలి, వినాలి, సమాధానం చెప్పాలి. అట్లాగే తన గత పాలసీలకు సంబంధించి ఎదురైనటువంటి ఇష్యూస్, లోపాలు ఎక్కడ జరిగినాయో సమీక్షించుకోవాలి. అలాగే ఎవరైతే దూరమైనటువంటి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటో, ఎందుకు వాళ్ళు అంతగా ద్వేషించారు, అంతగా వ్యతిరేకించారు, సెటరైట్ చేసుకోవాలి. అలాగే కమ్మ సామాజిక వర్గం మీదన తను చిమ్మిన విషం వాళ్ళకి కడుపు రగిలిపోయి ఏకమయ్యారు. వాళ్ళతో ఎలాగ కన్వీనియంట్గా కాదు, కన్విన్సింగ్గా ఉండాలి అన్నటువంటిది ఆలోచించుకోవాలి. అట్లాగే కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ వెంట వెళ్ళడం కూడా జగన్ ఓటమిలో కారణమే. కాపు సామాజిక వర్గం విషయంలో అయితే మాత్రం జగన్ చాలా చేశాడు, అయినా కూడా దెబ్బతిన్నా వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం. అట్లాగే బీసీ సామాజిక వర్గానికి జగన్ చేసినంత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరెవరూ చేయలేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో చేశారు. ఇప్పుడు జగన్ ఆ వర్గాన్ని వదిలేయకుండా ఇప్పుడు కంటిన్యూ చేసుకోవాలి. ఓవరాల్గా లోపాలని సరిచేసుకుంటూ బలాలని పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో చెల్లి గొడవ ఏంటో తేల్చుకోవాలి. అన్నా చెల్లెళ్ళ గొడవ మీడియా ముందు పరువు పోతుంది తప్పించి ప్రయోజనం ఏమీ లేదు. ఓవరాల్గా సమస్యలు పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ ఓటింగా నెగిటివ్ ఓటింగ్ అంటే క్రిందటిసారి నా దృష్టిలో జగన్ పాజిటివ్ ఓటింగ్, ఈ దఫా జగన్ నెగిటివ్ ఓటింగ్. నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ ఓటింగ్తోనా లేకపోతే చంద్రబాబు నెగిటివ్ ఓటింగ్ మీద ఆధారపడతారా అన్నది ఆయన ఇష్టం.